ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు. ప్రస్తుతం సీఎం రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్, మునుగోడు ఉప ఎన్నికల్లో బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేశారని అంటున్నారు రఘునందన్ రావు. రేవంత్ ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన సమయంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పుడు ఎక్కడున్నారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు రఘునందన్ రావు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్లు ఎవరు, వారిప్పుడు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పటి డీజీపీ ఆఫీస్ సిబ్బంది అమెరికాకు ఎందుకు వెళ్లారు, టూర్ ఖర్చులు ఎవరు భరించారంటున్నారు రఘునందన్ రావు. టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితుడు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. 2015 ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్ళలో, ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం.